శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా దుమార రేపుతోంది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదంపై రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూను కలుషితం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రంగంలోకి దిగారు. ఇక సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వివరాలు పంపిస్తే విచారణకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబుకు తెలిపారు. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యిపై వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ శ్రీనివాసుడుకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులున్నారు. మతపరమైన ప్రదేశాల పవిత్రతను అధికారులు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్ కూడా ఈ మ్యాటర్పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు చాలా తీవ్రమైనవి అన్నారు ప్రహ్లాద్ జోషి. ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మన మధ్య హిందూ వ్యతిరేకులున్నారు, మమ్మల్ని క్షమించు వెంకటేశ్వర అంటూ కేంద్ర మంత్రి శోభా కర్లాందజీ ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా